శైశ్రవము అను ఉత్తమాశ్వము, కౌస్తుభము అనే దివ్యమైన మణి, అట్లే ఉత్తమమైన అమృతము బహిర్గతమైనవి. అప్పుడు దేవతలు దైత్యులు ఆ అమృతమును పొందుటకై తీవ్రముగా పోట్లాడుకున్నారు. ఆ సందర్భమున దేవతలు ఎంతో మంది అసురులను సంహరించారు. ఫలితంగా ఉభయ పక్షముల వారు కొందరు నశించారు. ఓ మహావీర, ఈ సందర్భముగా దైత్యులు రాక్షసులు ఒక పక్షమున చేరి దేవతలు మరి ఒక పక్షమున నిలిచారు. ఆ ఉభయ పక్షముల వారికి ముల్లోకములకు ఆశ్చర్యము గొలుపునట్లు ఘోర యుద్ధము జరిగింది. ఆ రణమున ఉభయ పక్షముల యందు ఎంతో మంది మృతులయ్యారు. ఆ తర్వాత సర్వశక్తిమంతుడైన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావముచే జగన్మోహనమైన మోహిని రూపమును దాల్చి క్షణములో అమృత కలశమును హస్తగతమును చేసుకున్నాడు. శాశ్వతుడు పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువునకు అభిముఖులై కొందరు దైత్యులు ఆయనను ఎదిరించారు. వారిని అతడు నుగ్గునుగ్గు గావించాడు.